ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు అంటే ఇప్పటి టాపిక్ గరుడ ప్రసాదము తింటే సంతానం అవుతుందా కాదా. అయితే ఇది నిజమేనా, ఎంతవరకు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ గరుడ ప్రసాదం తింటే సంతానం అవుతుంది ఎందుకు అవుతుంది, అసలు గరుత్మంతుడికి సంతానం కావడానికి ఏం సంబంధం ఉంది, అసలు దేవుడిని వదిలిపెట్టి దేవుడి యొక్క వాహనమైన గరుడుని మనము ఆ ప్రసాదానికి ఇంత విలువ ఉంటుందా, ఇలా ఎన్నో అనుమానాలు వస్తాయి మనకు. కాబట్టి వాటన్నిటికీ నేను క్లారిటీగా సమాధానం ఇవ్వాలి అని, ఎందుకంటే నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను ఈ విషయాన్ని గురించి నాకు అవగాహన ఉంది. మా ఇంట్లో మా పెద్దలు తెలియజేసిండ్రు కాబట్టి నేను మీకు ఆ విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చెప్పాలనే ఆలోచన రాలేదు. తెలిసి ఉన్న విషయమే ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఇది శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉన్నది. ప్రతి ఊరు అంటే విష్ణు ఆలయాలు ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే అంతర్గతంగా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అర్చకులతో మాట్లాడము, వాళ్ళకి సంతానం గురించి సమస్యలు ఉంటే చెప్పుకునే వాళ్ళు. ఇంతకుముందు వైద్యాలయాలు ఇలా వెళ్ళేవాళ్ళు కాదు కదా పూర్వకాలంలో. అందరూ కూడా గుడికి వెళ్ళి చక్కగా భగవంతుడికి నమస్కరించుకోవడే కాదు, చక్కగా చదువు విద్య నేర్చుకునేవాళ్ళు. అక్కడే చక్కగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాటికి తగిన మందులు కూడా అక్కడ పనిచేసే అర్చకుల ద్వారానే వాళ్ళు పొందేవాళ్ళు, చెప్పేవాళ్ళు అన్నమాట. అయితే ఆ విధంగా ఇవ్వడము, వాళ్ళకు ఈ ప్రసాదం వల్ల వాళ్ళకు సంతానం కలగడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయము. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మన చిలుకూరి బాలాజీ ఆలయంలో అర్చకుల వారు మనకి యూట్యూబ్ ఛానల్లో ద్వారా తెలియజేయడం వల్ల, అంటే మరొక మంచి ఉద్దేశంతో తనకు తెలిసిన విషయాన్ని ఇక్కడ జరుగుతున్నది చెప్తే ఇంకా చాలామంది దీన్ని ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంగా చెప్పారు. కానీ అట్లా చెప్పడం వల్ల మన జనాలు ఇక బాలాజీ ఆలయానికి వెళ్ళి చాలా ఇక్కట్లు పడ్డారు పాపము. తోసుకోవడము ఇదైంది, చాలా ఇబ్బంది అయింది, ట్రాఫిక్ ఇబ్బందులు జరిగినాయి అని చాలా విన్నాం కదా మనము. అయినప్పటికీ అదే ఒక మంచి విషయమే. కాకపోతే మనము కొంచెం నియంత్రణ కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. భక్తులుగా వెళ్ళినప్పుడు ఆ విధంగా పేషెన్స్ అంటే ఓపికతో ఉండి మనము నిరీక్షించాలి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుండి సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక గంటలో ప్రసాదం దొరుకుతుంది అంటే గంట సేపు చక్కగా వేచి చూడడానికి సిద్ధంగానే వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం అందరికీ తెలిసి ఉన్న ఆలయం కాబట్టి. అయితే మరి ఇప్పుడు మనం చెప్పే విషయం అది కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాము. ఇంకా మరి గరుడాళ్వార్లు ఎవరు, అసలు ఈ గరుడు ఎవరు? ఈయన ఒక విష్ణు యొక్క వాహనం అని అందరికీ తెలుసు. మరి ఈయన ప్రసాదం తినడం వల్ల సంతానం కలగడానికి ఏం సంబంధం, ఇది నిజమేనా, మరి ఏంటి అసలు అనేది తెలుసుకుందాం. మొదట ఎలా అంటే గరుడు ఆళ్వార్ అంటారు. అంటే విష్ణు భక్తులను ఆళ్వార్లు అంటారు. అంటే నిరంతరము విష్ణు భక్తిలో ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడికి వెళ్దాము అంటాడా అని రెడీగా ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టే మనకు ఫోటోలు కనిపిస్తుంటాయి ఎక్కడ చూసినా కూడా. అలా మరి అతి బలవంతుడు, బలశాలి, తర్వాత మేధా సంపత్తి గలవాడు, ఖగేంద్రుడే అయినప్పటికీ ఇవన్నీ ఉన్నవాడనమాట.
అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క వరం పొందాడు. అంటే ఈయన ఎటువంటి తపస్సు చేయకుండానే, అంటే భగవంతుడు వరం ఇచ్చాడు. ఎందుకు అంటే నిజమైన భక్తులకు మంచితనానికి తప్పకుండా భగవంతుడు తానే స్వయంగా వచ్చి వరాలిస్తాడు అని నిరూపితమైంది. ఎలాగా అంటే తల్లిని దాస్యం నుండి విముక్తి చేయడం కోసము గరుడు అమృతాన్ని తేవడానికి ఇంద్రలోకం వెళ్ళి దేవలోకము దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే అమృతం కదా, తాగితే మరి మరణం ఉండదు అని తెలిసినప్పటికీ, అమృతం తనకు దొరికినప్పటికీ కూడా తాను స్వీకరించకుండా తన పినతల్లి కద్రువ, తల్లి పేరు వినత, కద్రువ, ఇద్దరు కశ్యప ప్రజాపతి భార్యలు అన్నమాట. మన గరుడాళ్వార్లేమో వినతి కొడుకు కాబట్టి వైనతేయుడు అని కూడా అంటారు ఆయనని. అయితే ఈమె పినతల్లి కద్రువ, ఆమెకి పుట్టిన సంతానమే సర్పాలు. అయితే అవి బక్కగా ఉంటాయి కదా, బలహీనంగా. అయితే ఆమె పినతల్లి ఏమంటుంది, అమృతాన్ని తీసుకురమ్మంటుంది కదా. తీసుకురమ్మంటే అమృతాన్ని తీసుకొచ్చి ఇవ్వడానికి పోతాడు, తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఆయన అమృతం దొరికినప్పటికీ కూడా మరి అమృతము తాగితే అమరులు అవుతారు, నా పుత్రుల కోసం తీసుకురా అని చెప్పింది కదా. చెప్పినప్పుడు ఈయన మరి అమృతం కొంచెం తాగాలి, నేను కూడా అమరుణ్ణి అవుతా అని ఆలోచన కలగాలి కదా. మనకైతే అలాగే ఆలోచిస్తాం కదా. ఫస్ట్ మన చేతిలో ఉన్నప్పుడు మనం తాగకుండా ఎవరికి ఎందుకు ఇస్తాము. అయితే ఈ గరుత్మంతుడు మాత్రం ఆ విధంగా తాగకుండానే తీసుకుని వెళ్తూ ఉన్నాడనమాట, అతి భద్రంగా తీసుకొని. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువుకు చాలా చూడముచ్చటేసిందట. ఈయనకి ఏదైనా వరం ఇవ్వాలి అనిపించింది ఆయన మంచితనానికి. అంటే చేతిలో ఉన్నా కూడా దాన్ని ఎవరి కోసం అయితే తీసుకెళ్తున్నాడో వాళ్ళకే ఇస్తున్నాడు, తను ఉపయోగించుకోలేదు. కాబట్టి నువ్వు అమృతం, నీకు ఒక వరం ఇస్తాను నేను అని ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా ప్రత్యక్షమయ్యి ఆ గరుడాళ్వారికి ఏం చెప్పాడంటే, నీకు వరం ఇస్తున్నా నేను అంటే, నాకేం వరం అక్కర్లేదు, మీ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిపియండి చాలు, అదే నాకు పెద్ద వరము అన్నాడట అడిగితే. అంటే అప్పుడు కూడా అమృతాన్ని అడగలేదు గరుడు తన కోసం. అయితే మరి తన కోరిక విన్న తర్వాత, సరే నువ్వు నా వాహనంగా ఉండు, అదేవిధంగా నీకు అమృతం తాగకున్నా కూడా నువ్వు జనన మరణాలకు అతీతంగా ఉంటావు, నీకు మరణం అనేది సంభవించదు, అమరుడుగా జీవించు అని వరం ఇచ్చాడనమాట శ్రీమన్నారాయణుడు. అలా ఈ గరుడు శ్రీ మహావిష్ణువుకు వాహనంగా మారిపోయాడు. అప్పుడు తల్లిని దాస్య విముక్తురాల్ని చేసి కశ్యప ప్రజాపతికి అప్పగించేసి, తను విష్ణుమూర్తి సన్నిధికి వెళ్తున్న వైకుంఠానికి నేను విష్ణుమూర్తికి వాహనంగా ఉంటున్నా అని చెప్పి వాళ్ళ దగ్గర ఆజ్ఞ తీసుకుని వైకుంఠానికి చేరుకున్నాడు అన్నమాట. ఆ విధంగా అత్యంత విష్ణు భక్తుడు, అత్యంత ప్రియమైన వాడు శ్రీమన్నారాయణుడికి గరుడాళ్వారు. అందుకే ఇప్పుడు కూడా విష్ణు ఆలయాలలో మూల విరాట్ ఉంటే దానికి ఎదురుగా గరుడ పెరుమాళ్ళు ఉంటారు, ఇలా దండం పెడుతూ నించుని. అయితే ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం లేకుండా ఏ దేవాలయానికి పూజలు జరగవు. దేవాలయము అంటే మూల విరాట్కు ఎప్పుడు ఎదురుగుండా తప్పకుండా ధ్వజస్తంభం అనేది ఉండాలి. ప్రదక్షిణాలు చేస్తే కూడా మనము ఆ ధ్వజస్తంభం చుట్టూగా కూడా తిరగాలి. అప్పుడే అది దేవాలయంగా బాసిల్లుతుంది. అక్కడ స్వాములు, సన్యాసులు, జీయర్లు కూడా అటువంటి ధ్వజస్తంభం లేని దేవాలయానికి వెళ్ళరు. అది మామూలు భవనంలాగా
భావిస్తారన్నమాట. అయితే ఆ ధ్వజస్తంభానికి ఒక గుడిలాగా కట్టి మూల విరాట్ ఎదురుగుండా ఈ గరుడాళ్వాలను ఉంచుతూ ఉంటారు. అయితే ఈ గరుడాళ్వాలను పరిశీలించినట్టయితే మనకు తెలుస్తుంది ఈయనకున్న ఆభరణాలన్నీ కూడా సర్పాల ఆకారంలో ఉన్న వాటితో, అంటే సర్పాలనే ఆభరణాలుగా ధరిస్తాడు ఈయన. అయితే ఈయన మంచితనం కాబట్టి మరి పక్షికి గద్దలకు పాములు తింటాయి కదా. అయితే అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏమి ఆజ్ఞ ఇచ్చిండు అంటే, ఎవరైతే అంటే విషపురుగులు, మామూలుగా పాములన్నీ విషాన్ని చిమ్ముతాయి కదా, కానీ ఇతరులకు ఇబ్బంది చేసే విషపురుగులను తిని నీ ఆకలి తీర్చుకో అని చెప్పాడనమాట. ఆ విధంగా అటువంటి సర్పాలను సంవరిస్తాడు గరుడ పెరుమాళ్. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు దీనికి సంబంధం ఏంటి అంటే, మనకు సంతానం కలగడానికి సర్పదోషము, నాగదోషం ఉంటే సంతానం కలగదు, వివాహాలు జరగవు అని మనకు శాస్త్రంలో ఉంది. మనము సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, నాగులకు పూజించడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. నాగుల పంచమి రోజే గరుడ పంచమి కూడా అదే రోజు మనం గరుడుని కూడా పూజించుకోవాలి. అంటే గరుడుని పూజించడం వల్ల మరి ఏం జరుగుతుంది అంటే, గరుడుకి ఏం శక్తి ఉంది, చెడు విష నాగులను సంవరిస్తాడు ఆయన. అంటే చెడుగా ఉన్న అంటే దోషాలు, నాగ దోషాలను సంవరిస్తాడు. మనలో ఉన్న నాగదోషాలను తీసేసి మనకు మంచి స్వస్థతను చేకూరుస్తాడనమాట. దానివల్ల సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎన్నో మహిమలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ అర్చకులు కూడా చెప్పింది కదా, ఇప్పుడు ఈ కాలంలోనే మొన్న ఒక డాక్టర్కు కవల పిల్లలు పుట్టారు అని. అంటే అది ఎప్పటి నుంచో తెలుసు, అంతర్గతంగా ఉంది, ఈరోజు బహిర్గతమైంది అంతే. అయితే ఈ విధంగా ఆ నాగులను కంట్రోల్ చేసే, సంవరించే శక్తి గలవాడు కాబట్టి ఆయన యొక్క ప్రసాదాన్ని కనుక మనం తీసుకుంటే ఆయన యొక్క శక్తి అందులోకి వస్తుంది. ప్రసాదం అంటే ఏంటి, ఆయన చూపు పడడం వల్ల గరుడు యొక్క శక్తి అనేది అందులో నిక్షిప్తమవుతుంది. అప్పుడు అది తినడం వల్ల మనకు శక్తి కలుగుతుంది. అందుకని మరి ఆ ప్రసాదం వల్ల సంతానం కలుగుతుంది, సంతానం కలిగే యోగ్యతను సంపాదించుకోగలుగుతారు అని మన పెద్దలు చెప్పారు, పురాణాలలో ఉందండి. ఇది నిజము కూడా, వాస్తవంగా ఎంతోమంది నేను కూడా చూశాను ఈ విధంగా ఈ ప్రసాదం తిన్న వాళ్ళకి సంతానం కలగడం అనేది. అయితే మరి అదేదో ఆషామాషిగా చెయ్యరండి. ఎట్లా చేస్తారు మరి? ఈ గరుడ ప్రసాదం ఎప్పుడు ఇస్తారు అంటే, ప్రతి కోవెల్లో ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు తిరుపతి, భద్రాచలం ఇట్లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు అంటారు. అయితే ప్రతి ఆలయము అన్నప్పుడు ప్రతి ఆలయంలో కూడా ఉత్సవాలు జరుగుతాయి ఏడాదికి ఒకసారి. అయితే ఈ పెద్ద క్షేత్రాలలో జరిగే ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి అక్కడ ఈ విషయాన్ని బయటపడింది. కానీ ప్రతి దేవాలయంలో కూడా ఉత్సవాలు జరిగినప్పుడు ఈ ధ్వజారోహణ అనేది జరుగుతుంది. ధ్వజము అంటే జెండా. మనము 15th ఆగస్ట్ అప్పుడు జెండా ఎక్కిస్తాం, ఫ్లాగ్ హాస్టింగ్ అంటాం కదా, అదే ధ్వజారోహణ. అదేవిధంగా మరి అవనతం చేయడం అంటే అయిపోయిన తర్వాత జెండాను దించుతాం, అట్లా ధ్వజాన్ని దించుతారు. అయితే ఇదే ప్రథమం అన్నమాట బ్రహ్మోత్సవాలు జరగడానికి. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయండి, జరిగితే ఏం చేస్తారు, అక్కడ అన్ని జెండాలు పెడతారు. అంటే క్రీడలు జరుగుతున్నాయి అని తెలవడం కోసం.
ఆ విధంగా ఈ జెండాను దాని మీద మన గరుత్మంతుడి యొక్క చిత్రపటం ఉన్న జెండాను ఆ ధ్వజస్తంభానికి ఎక్కిస్తారు పైకి, అందరికీ కనబడే విధంగా. అంటే ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడనమాట, అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆ జెండా ఎక్కింది అనగానే దేవతలందరికీ ఆహ్వానం పలికినట్టు. ఆ విధంగా ఫస్ట్ వేద మంత్రోచ్చారణలతోని ఆ చిత్రపటాన్ని పూజించి చక్కగా గరుడుణ్ణి ఆహ్వానించి దాంట్లో నిలిపి దాన్ని పైకి పంపిస్తారు. ఆ జెండా అనేది ఎగురుతూ ఉంటుంది. అప్పుడు దానికి ప్రసాదాన్ని నివేదిస్తారు. అయితే ఇంతకుముందు కాలంలో ప్రసాదాన్ని ఏం చేశారో ఒక ముద్దలాగా చేసి దాన్ని పైకి జెండా వారు ఉంటుంది ఎగిరవేస్తారనమాట. ఎగరవేస్తే ఆ ప్రసాదం అనేది అక్కడ నుండి కిందికి పడేటప్పుడు ఎవరో అందుకొని దాన్ని ప్రసాదంగా తీసుకొని తింటే వాళ్ళకి సంతానం అవుతుంది అని అలా చేసేవాళ్ళు. ఆ కాలంలో ఎవరో 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకి కోట్ల మంది కదండి, మరి ఇప్పుడు ప్రసాదం అందరికీ రావాలంటే చాలా పెద్ద ఏర్పాట్లే చేయాల్సి వస్తుంది. అయితే అక్కడ ఆ వేద మంత్రాలు అనేవి పఠించి దానికి ఆవాహన చేసి చేయడం. కొంతమంది అంటున్నారు ప్రసాదం అంటే మనము రోజు మామూలుగా ప్రసాదం అంటే దేవుడికి మనం ఇంట్లో కూడా చక్కెర ఆరగింపు చేసుకుంటాము, అది కూడా ప్రసాదమే, మనం తింటాము. కానీ ఇదొక ప్రత్యేకమైన విషయంగా స్వీకరించాల్సిన ప్రసాదం కాబట్టి మనము అక్కడ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలండి. అట్లా మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు కదా, అంటే రోజు మామూలుగా ప్రసాదం అంటే అదే స్వీకరిస్తాము, పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటుంది మన మీద. కానీ ఇది ఒక ప్రత్యేకమైన విషయం కోసం కదా మనము తీసుకుంటున్నది. కాబట్టి ఈ విషయంగా మాత్రము అక్కడికి దేవాలయానికి వెళ్ళాలి. అయితే ఒక్క చిలుకూరు బాలాజీ టెంపుల్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్పొచ్చేది. మీ ఊళ్ళో ఎక్కడైనా విష్ణువాలయాలు ఉంటాయి, అంటే కొన్ని చోట్ల ఉండవండి. ఇలా భారీ ఎత్తున ఉత్సవాలు కూడా జరగవు, ఏవో చిన్నగా కట్టుకొని ఉంటారు, అట్లాంటి చోట జరగవు. శివాలయాలు ఉంటాయి కొన్ని చోట్ల, విష్ణువాలయాలు ఉండవు. అలాంటి వాళ్ళు పక్క ఊర్లలో ఎక్కడైనా ఉత్సవాలు జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఎక్కడైనా ధ్వజారోహణ చేసిన రోజు వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సంతానం కలుగుతుంది. ఇది 100% సత్యం. అట్లా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎట్లా తెలుసు అంటే అది కూడా నేను చెప్తా. అయితే ఈ విధంగా మనము నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా మంచిది విషయము. ఇలా పైకి బయటకు అందరికీ తెలవడం వల్ల ఎంతోమంది ఉపయోగించుకుంటారు దీన్ని. కానీ దీన్ని కూడా కమర్షియల్ చేయకపోతే చాలా సంతోషం. అది నిజాయితీగా భక్తితోని స్వీకరించినప్పుడే పనులు జరుగుతాయి. కానీ భక్తి కాకుండా ఏదో పైసలు ఇచ్చి కొనుక్కొని ప్రసాదాలు తినే స్థాయికి వెళ్ళకూడదు, అలా మారకూడదని నేను కోరుకుంటున్నానండి. ఈ విషయం బయటకు వచ్చింది మంచిదే, కానీ మంచి వాళ్ళని కూడా మంచిగా ఉండనివ్వరు. ఈ సమాజం అట్లా తయారైపోయింది ఏది కూడా. అయితే చిన్న చిన్న దేవాలయాలైనా సరే, ఏ ఊర్లో అయినా విష్ణువాలయం ఉంది అంటే అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు జరిగినప్పుడు కళ్యాణం జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. అలా ఉత్సవాలు జరిగినప్పుడు తప్పకుండా ధ్వజారోహణ అనేది కార్యక్రమం జరుగుతుందండి. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అక్కడ అర్చకులను అడిగి స్వీకరించినట్టయితే మీకు సంతానం కలుగుతుంది. ఎటువంటి అనుమానము అవసరం లేదు. ఏ దోషాలు ఉన్నప్పటికీ అంటే భక్తితో స్వీకరించినప్పుడు మాత్రమే. భక్తి అంటే నమ్మకము భక్తి రెండు ఉన్నప్పుడే మనము దాన్ని ఫలితాన్ని పొందగలుగుతాం. అయితే నాకు ఎలా తెలుసు అంటే నాకు చిన్నప్పటి నుంచి చూసిందండి. మా నాన్నగారు మంచిర్యాల, ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే మంచిర్యాలలో వెంకటేశ్వర ఆలయం ఉంది. ఆ వెంకటేశ్వర ఆలయంలో స్థానాచార్యులుగా పనిచేశారు.
అక్కడ ఉత్సవాలు జరిపించేవాళ్ళు. చక్కగా మా బంధువులు ఎంతోమంది వేద పండితులు వచ్చేవాళ్ళు. అక్కడ బ్రహ్మాండంగా జరిగినప్పుడు మా నాన్నగారిని ఆచార్య గారు అని పిలుస్తారు. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు అక్కడ. అయితే అక్కడ ఈ విధంగా అది జరిగినప్పుడు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్తే, అయ్యో ప్రసాదం తీసుకోండి ఇలా అని అంటే వాళ్ళు వచ్చి తీసుకొని సంతోషంగా ముందొచ్చి అడిగి వెళ్ళేవాళ్ళు. నేను విన్నా తెలుసు కాబట్టి నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదే కాకుండా మా మామగారు నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం చౌట్పల్లి గ్రామం అంటే చాలామంది తెలిసే ఉంటుందండి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. హనుమంతరెడ్డి అంటే తెలుసు, ఆయన కొడుకు సురేష్ రెడ్డి కూడా అదే గ్రామంలో పుట్టినవాడు. తర్వాత మహిపాల్ రెడ్డి అని ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుడు, మినిస్టర్గా కూడా పనిచేసిండు. తర్వాత ఆయన భార్య కూడా అన్నపూర్ణమ్మను, ఆమె పేరు ఏదో ఉంటుంది, ఆమె కూడా రాజకీయాల్లో ఉంది. కాబట్టి వాళ్ళు పేరెన్నికగా నాయకులు కూడా ఉన్నారు ఆ ఊరు నుండి. అయితే మా మామగారు నరసింహాచార్యుల గారు, అక్కడ నరసయ్య గారు అని అందరూ పిలిచేవాళ్ళు. అయితే అప్పుడు ఎలా ఉండేదండి, ఒక ఊరు అంటే మొత్తం ఒక కుటుంబంగా ఉండేది. ఒక అర్చకులు ఉన్నారు అంటే ఆ కుటుంబానికి పెద్దగా ఉండేది ఆ ఊర్లో. కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు, ఇంటి బాధలు అన్నీ కూడా చెప్పుకునేవారు. చెప్పుకుంటే గ్రాచారాలు చూసేవాళ్ళు, ఏవో ఇలాంటి చిట్కాలు మందులు చెప్పేవాళ్ళు, ఏమేం చేయాలనేది ఆరోగ్యపరంగా కానీ, గొడవలు అయితే బుద్ధి చెప్పడము, ఇవన్నీ కూడా నిర్వహించేవాళ్ళు ఆ కాలంలో. అయితే ఈ విధంగా వాళ్ళందరికీ ఎంతోమందికి ఈ గడ ప్రసాదం ఇవ్వడం వల్ల సంతానం కలిగింది. చాలామంది చెప్పారు, అనుభవపూర్వకంగా చాలామంది ఇప్పటికీ తలుచుకుంటారు. కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. నేను అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే అనుమానాలు ఎన్నో ఉంటాయి కదా. అయితే మనము ఖచ్చితంగా భక్తితోని, నమ్మకంతోని అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలండి. చికాకులతోని, కోపంతోని కింద పడేసుకోకుండా భక్తి శ్రద్ధలతోని తీసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. అదండి ఈ గడ ప్రసాద విశేషం గురించి నేను చెప్పాలని వీడియో చేసినాను. మీకు కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకైనా కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ విషయం అందరికి పనికి వచ్చేది కదా. కాబట్టి నేను చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.